తాను చేకొనిన రామచంద్ర శ్రీ రఘుకులమందు పుట్టి నీవు సీతాను చే రామమునులకు ఈడేరసేయ పూనుకొన్న రామ ఈడేరసేయ పూనుకొన్న రామ శ్రీ రఘుకులమందు పుట్టి నీవు సీతాను చే వరరత్న పీఠ మందు మజ్జనము వరరత్న పీఠ మందు మజ్జనము పుడమేశ్వరుల చేత గైకొన్న రామ వరరత్న పీఠ మందు మజ్జనము పుడమేశ్వరుల చేత గైకొన్న రామ పరమ భక్తులను పాలన చేయ పరమ భక్తులను పాలన సకేత వాస జగరాజనూత సకేత వాస జగరాజనూత శ్రీ రఘుకులమందు పుట్టి నీవు సీతాను చేకొనిన రామచంద్ర శ్రీ రఘుకులమందు పుట్టి నీవు సీతాను చే కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని కులమున ఇంపుగాను పుట్టి కులమున ఇంపుగాను పుట్టి ఇలలోన సీత నాయకుని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమానసుతుడు పాదములు పట్ట భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమానసుతుడు పాదములు పట్ట వీరులైన గ్రీవ ప్రముఖులు వీరులైన గ్రీవ ప్రముఖులు వినుదీసయగా చాగరాజుని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీకరంబుగాను నేడు రుక్మిణి సీతారామ కళ్యాణం ఇప్పుడు కొల్లూరు గ్రామమందు చేయుచుండగా గౌరీ కళ్యాణ పడుగానే
లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే అండపిండమనడి బ్రహ్మాండ మత్స్యమేడలోను విష్ణు రుద్ర అజును తోడ బియ్యమందెను గౌరీ కళ్యాణ సౌభాగ్యమే కోటి శబ్దనాదరావే కొట్టమూలు దంచుదాము సూర్యబిందు సుమన రావే సుందరి రావే గౌరీ కళ్యాణ వైభోగమే సాత్విక కళయురావే సౌఖ్యతారాంధ్రిరావే సదయ అమన సస్కరిరావే శాంభవిరావే గౌరీ కళ్యాణ వైభోగమే సుచదరాక్షి చక్రి రావే షడక్షరీ ముద్ర రావే విదిత దశాక్షరి రావే విమల రావే గౌరీ కళ్యాణ వైభోగమే ద్వాదశాక్షరి మంత్ర రావే దైవ షోడశాక్షరి రావే తత్వ విదళగాదెతోను తంసుదాము సీతా కళ్యాణ వైభోగమే జ్ఞానేంద్రియములు గట్టి జ్ఞాన కంకణములు తొడిగి నిదాన సిద్ధదానవందు దంసుదాము గౌరీ కళ్యాణ వైభోగమే ప్రకృతి వడ్లు వికృతి వడ్లు ప్రళయ వడ్లు పంచవడ్లు సుకృతి వడ్లు సూర్య వడ్లు చూచిపోయరే సీతా కళ్యాణ వైభోగమే నిత్య షడ్మూలి వడ్లు నిత్య షడ్భ్రమర వడ్లు గజ కుంభపు వడ్లును అడవి వడ్లును ఈషణత్రయపు వడ్లు అరిషడ్వర్గపు వడ్లు దుష్టభావ వికారపు వడ్లు దుర్మదపు వడ్లును సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ సౌభాగ్యమే తాపత్రయపు వడ్లు తత్వ పంచవిశంతి వడ్లు విస్తృతోపాసన వడ్లు ఇంద్రియపు వడ్లును జ్ఞాన వడ్లు విషయ వడ్లు జ్ఞాన విజ్ఞానపు వడ్లు మర్మవాయు వడ్లు తెచ్చి మరియు పోయరే గౌరీ కళ్యాణ వైభోగమే చేరి ముద్ర తోటి కీలు పొట్టు ఊడదంచి మంచి సన్న బియ్యము గని మరియు చెరుకుడి ఆత్మభాండ పాత్రలోను అరయమున సుక్షీర ముంచి కుండలి పొయ్యి మీద గుజ్జు వండి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే ఇంకా ఉంది సదయ కరుణ జలక మార్చి శాంత చిత్త గంధమలది శుద్ధ అష్టదళపు పూజ శుచిగవనచుడి సదయ కరుణ జలక మార్చి శాంత చిత్త గంధమలది శుద్ధ అష్టదళపు పూజ శుచిగవనచుడి ఓంకారమనడి సువిలాలి శ్రీంకారమనడి ధూపమిచ్చు ఆనందహారతిచ్చి నిర్గుణాదిత్య సేవ నిజముగా సేయుడి దివ్య తేజల్లవాస భవ్య దివ్య రామమూర్తి సాధితముగా ఐక్యమిచ్చి సౌభాగ్యమంత్రి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే రామ కళ్యాణ వైభోగమే
పాలు వద్దారా అయ్యో తెచ్చారు లోపలికి ఇచ్చారు ఈ పుస్తకం అమ్మా తాంబూలాలు సీతాకాంత కళ్యాణ సభ ఉత్తమ భక్తుల ముక్తి సభ ఉత్తమ భక్తుల ముక్తి సభ దశరథ పుత్రుల కీర్తి సభ రామ సభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ వేదాంతులకిది జ్ఞాన సభ వైదికులకిది వేద సభ వేదాంతులకిది వేద జ్ఞాన సభ వైదికులకిది వేద సభ దుర్జనులకు విరోధి సభ దుర్జనులకు విరోధి సభ సజ్జనులకు సంతోష సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత ప్రాణ సభ అసురులు విసురులు నిలుచు సభ అమరులు రుద్రులు పొగడు సభ అసురులు విసురుచు నిలుచు సభ అమరులు రుద్రులు పొగుడు సభ వెరువక హరి విల్లు విరుచు సభ వెరువక హరి విల్లు విరుచు సభ జనకుని మది మెప్పించు సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ రంబాదులు నాట్యమాడు సభ గంధర్వులు గానం చేయు సభ రంబాదులు నాట్యమాడు సభ గంధర్వులు గానం చేయు సభ పుష్పవర్షములు కురియు సభ పుష్పవర్షములు కురియు సభ కోదండరాముడు మెరయు సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ ఆహాహా ఇది ఏమి సభ ఆనందము పండించు సభ ఆహాహా ఇది ఏమి సభ ఆనందము పండించు సభ శ్రీహరి కింకరులుండు సభ శ్రీహరి కింకరులుండు సభ రిపులకు కంటకమైన సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ పతి కొలువుండు సభ లక్ష్మణయుక్తం వైన సభ రాధాపతి కొలువుండు సభ
లక్షణయుక్తం వైన సభ వేదాంతులతో వెలయు సభ వేదాంతులతో వెలయు సభ విష్ణు కళలు కురిపించు సభ విష్ణు కళలు కురిపించు సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ సంగీతంబులు చలగు సభ సకల శుభప్రదమైన సభ సంగీతంబులు చలగు సభ సకల శుభప్రదమైన సభ శృంగారాల బంగారు సభ శృంగారాల బంగారు సభ జయ జయ ధ్వనుల రంగారు సభ జయ జయ ధ్వనులు రంగారు సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ అభ్రగపతి తిరుగాడు సభ హనుమంతుడు కాపుండు సభ అభ్రగపతి తిరుగాడు సభ హనుమంతుడు కాపుండు సభ సుబ్బరాయుని కానంద సభ సుబ్బరాయున కానంద సభ చూడదగిన కడు దివ్య సభ రాజ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ యాదవ కుంజరులులాడు సభ యాదవ కుంజరులాడు సభ అగరు ధూపమోదముల సభ వేదములను మరిపించు సభ వేదములను మరిపించు సభ పేదనైన మురిపించు సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ భక్తి జ్ఞానముల సగు సభ ఆసక్తి రహితులై నించు సభ భక్తి జ్ఞానముల సగు సభ ఆసక్తి రహితులై నిల్లుచు సభ హరిషడ్వర్గముననచు సభ హరిషడ్వర్గముననచు సభ అపవర్గమునర్పించు సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ ఉత్తమ భక్తుల ముక్తి సభ ఉత్తమ భక్తుల ముక్తి సభ దశరథ పుత్రుల కీర్తి సభ రాజసభ రఘురామ సభ సీతాకాంత కళ్యాణ సభ సీతాకాంత కళ్యాణ సభ యాభై 55వ శ్రీమద్ రామాయణ నవాహ జ్ఞాన యజ్ఞం ఈ రోజుతో పూర్తవుతోంది. 55 ఏళ్ల క్రితం జనస్వామి సుబ్బావధానులు గారు, భాగవతుల రాధాకృష్ణమూర్తి గారు, వెంకట్రామ శర్మ గారు తదితర పెద్దలచే భాగవతం ఎప్పుడో ప్రారంభించారు. 1916వ సంవత్సరంలో కొల్లూరులో కూడా రామాయణం నవాహ జ్ఞానయజ్ఞం జరిగితే బాగుంటుంది అనే సదుద్దేశంతో ఆ కార్యక్రమం ప్రారంభించటం, అవిచ్ఛిన్నంగా రామానుగ్రహంతో ఇప్పటిదాకా కార్యక్రమం జరగటం మనమంతా చేసుకున్న అదృష్టం. బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద శర్మ గారు కోరిన వెంటనే అంగీకరించటం మన అదృష్టం. ఆ దంపతులు విచ్చేయటం, వారు ప్రవచనకర్తగా ఉండటం, చక్కగా నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, చాలా క్లియర్గా ఉందండి, వారు చెప్తుంటే ఎంతో విసిదికరంగా ఉంది, చాలా వివరణగా చెప్తున్నారు, చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పని చాలామంది హర్షించి వారికి కృతజ్ఞతలు తెలియపరచమని కోరారు. అదేవిధంగా మల్లాది శివరామకృష్ణమూర్తి గారు, వారు
మేము అడిగిన వెంటనే పారాయణానికి అంగీకరించటం, వారు ఎంతో శ్రద్ధగా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం అది మన అదృష్టం. గురు సత్కారం బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఈ దండ ఉంది అన్న కుమారు, ఆ దండ అవి తీసుకురండి అన్న. ఫణీశ్వర్ నాన్న, విద్యార్థులు ఎవరన్నా రండి, అవి తీసుకోండి, సహాయకంగా ఉండండి కొంచెం. కవర్ మీరు ఇవ్వండి, వస్త్రాలు వీడిస్తారు. ఫణీశ్వర్, ఎవరి గంధం అవి పెట్టారా? గంధం రాశారా? గంధం రాశారా? పుష్పాలు వేశారు. రే గంధం అవి ఎక్కడున్నాయో చూడండి. గోపాలకృష్ణ కుమార్ దంపతులు వస్త్రాలతో సత్కరిస్తారు. మా ముందర అమ్మగారికి ఇవ్వండి, తర్వాత మీరు వస్త్రాలు ఇవ్వండి, వారు ద్రవ్యం ఇస్తారు. డాక్టర్ భాగవతుల సూర్యనారాయణమూర్తి గారు శంకర సేవా సమితి తరఫున వారికి పారితోషికం అందిస్తున్నారు. బ్రహ్మశ్రీ మల్లాది శివరామకృష్ణమూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గోపాలకృష్ణ కుమార్ గారి దంపతులు వారిని వస్త్రాలతో సత్కరిస్తారు. శాలువాలు ఎక్కడున్నాయి? రాజేశ్వరి, శాలువాలు ఎక్కడున్నాయి? కంచిపీఠ నుంచి వచ్చిన శాలువాలు. ఏంటది? వారికి వస్త్రాలు ఉన్నాయిగా, గురువు గారికి కూడా వస్త్రాలు. అదే నువ్వు ఒక పని చేయి, ఒక 5,000 తీసి ఈ గురువు గారి చేతిలో పెట్టు, ఆనంద తరఫున. నువ్వు చెప్పేస్తాను నేను, ఆయనకి 3,000 నువ్వే పెట్టేసి అన్న. కన్ఫ్యూజన్ లేకుండా గురువు గారికి వస్తుంది. శాలి వాళ్ళ ఇచ్చి వల్ల 3 వచ్చింది. ఇది ఎవరితో చూసావు? శ్రీ యజ్ఞేశ్వర వేద పాఠశాల గురుదేవులు విష్ణుభట్ల రామచంద్ర సమయాదులు గారిని దంపతుల్ని సత్కరించవలసిందిగా శ్రీ భాగవతుల గోపాలకృష్ణ కుమార్ దంపతుల్ని కోరుచున్నాం. దీర్ఘవాయు
మా వేద పాఠశాల విద్యార్థుల్ని రమ్మనవలసిందిగా కోరుచున్నాం. ముందర పండుని కార్తిక్ని పిలవండి. పాఠశాల విద్యార్థుల వస్త్రాలు ఏవి? పండు కార్తిక్. తాంబూలం ఏమైనా ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం అవటానికి కారణం మా విద్యార్థులు. అనివార్య కారణాల వలన చిట్టి రాధాకృష్ణమూర్తి గారు గ్రామంలో లేకపోవటం వలన మా విద్యార్థులే నిత్య పూజా కార్యక్రమం చేస్తూ ఎంతో వైభవంగా నిర్వహించారు. వారిని ఆశీర్వదిస్తూ ఫణీశ్వర్ వస్త్రాలు ఇవ్వండి విద్యార్థులకి. తర్వాత మిగతా పిల్లల్ని ఒక్కళ్ళనే పిలవండి. మిగతా నలుగురిని కూడా పిలవండి అయ్యా. అన్న నలుగురు ఉన్నారు మిగతా వాళ్ళు. నలుగురు అన్న నువ్వు వెళ్ళి ఇచ్చేసి విద్యార్థి. జయ అనేది ఇద్దరు పదండి విద్యార్థులకి పదండి. మీరు పదనన్న నేను చెప్తున్నాను. నేను చెప్తున్నది వినండి అన్న. నేను ఎందుకు చెప్తాను మీకు తెలియదు. బాబా ఆ విద్యార్థులకి ఫణీశ్వర్ దంపతుల చేత ఇప్పించండి కుమారు. అన్న వాళ్ళ పేర్లు చెప్పండి. చిట్టెం మణికంఠ శర్మ గారు. మణికంఠ శర్మ. మణికంఠ శర్మ. తర్వాత అండి ఆదిత్య శర్మ. శ్యామ. శ్యామసుందర శర్మ. అన్న నలుగురు వచ్చారా? భీమేష్ పిలవండి. చిరంజీవి భీమేష్. హేమేష చావలి. మా ఏమండి వీరి బ్రహ్మత్వం వహించిన వారి పేరేంటి? శ్రీ బుద్ధ రామశర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గల్లీలో సిక్స్ అవడం కొడతాడు అన్నయ్య. గల్లీలో సిక్స్ అవడం కొడతాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసి హలో మైక్ టెస్ట్ ఎంతో శ్రద్ధగా శ్రవణం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడ విచ్చేసిన అందరికీ శంకర సేవా సమితి తరఫున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఎక్కడ ఉన్నా చూసేందుకు అవకాశం కల్పించిన చక్కని టీం శ్రీ భాగవతుల శ్రీనివాస్ గారు, గాడేపల్లి మురళీ గారు, గాడేపల్లి రామకృష్ణ గారు, వాళ్ళు ఎంతో చక్కగా క్లారిటీగా ఉందని చాలామంది చెప్పారు. ఈ విషయంలో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఏంటండి
మొత్తం సమగ్రంగా విన్నవాళ్ళు అంతే కొద్దిగా కండిషన్. మేము వెంకటప్పయ్య దళ గారు గతించారని చాలా బాధపడుతున్నాం. ఇప్పటికీ అది ఉంది. కానీ ఆయన స్థానంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉండి ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అని రాముణ్ణి కోరుకున్నా. దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఈ గ్రామ వాస్తవులయ్యుండి ఉద్యోగరీత్యా వేరే చోటకి వెళ్ళినా మళ్ళీ ఈ గ్రామానికి విచ్చేసి ఎంతో శ్రద్ధగా 9 రోజుల పాటు నిరంతరం రామసేవ చేస్తూ మా అందరికీ ఆప్తుడైన చెరువు సీతారాం గారిని, ములుకుట్ల సీతారాం గారిని ఇక్కడ దయచేయవలసిందిగా కోరుచున్నాం. బిల్లుట్ల మీ ఇంటి పేరు పిల్లుట్ల సీతారాం గారిని శాలువాతో సత్కరించవలసిందిగా శంకర సేవా సమితి అధ్యక్షులైన డాక్టర్ భాగవతుల సూర్యనారాయణమూర్తి గారిని కోరుచున్నాం. ఆయన ఒక చిన్న హామీ ఇచ్చారు. అయ్యా, భాగవత సప్తాహానికి రామాయణానికి నేను ఏమి సేవ చేయాలనో చెప్పండి, నిరంతరం నేను చేస్తానన్నారు. అది యథార్థం అండి. ప్రతిరోజు ప్రవచనానికి ఇబ్బంది లేకుండా మోటార్ 5 గంటలకు వేసేవాడు ఆయన. మధ్యాహ్నం 12:30, 1 గంటకి కార్యక్రమం అయిన తర్వాత వేసేవాడు 1 గంట. ఆ బాధ్యత రాత్రిపూట కూడా తీసుకోవటం, ఇక్కడ అన్ని లైట్లు అన్ని బాధ్యతలు తీసుకుని ఆయన మాకు నిజంగా ఒక విధమైన మనశ్శాంతిని కలగజేసినందుకు రాముడికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక చిన్న విన్నపం. ఒక 5 నిమిషాల పాటు 9 రోజులు విన్నవారు ఎవరైనా మీ స్పందన ఈ కార్యక్రమం గురించి, గురుదేవుల ప్రవచనం గురించి 2 విషయాలు చెప్పవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. 9 రోజులు విన్నవారు. అందరికీ నమస్కారం. గురువు గారికి ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. గురువు గారికి పాదాభివందనం. ఇది నేను పుట్టిన ఊరు, నేను మెట్టిన ఊరు ఇది. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా ఆనందంగా ఉంది. నేను మొదటిసారి రామాయణం నవాహానికి వస్తున్నాను. నేను ఉద్యోగం చేశాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసిన నాళ్ళు నాకు ఇక్కడికి రావడానికి కుదరలేదు ఉద్యోగరీత్యా. అందుకని ఈసారి ఏమైనా సరే రావాలని దీక్షతోటి వచ్చాను. నేను 9 రోజులు మొదటి నుంచి కూడా అన్నీ విని గురువుగారు చెప్పినవి చాలా బాగుంది. ఈసారి ఆయన ఎక్కువ తులసి రామాయణం గురించే చెప్పారు. అది కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడాను. ఇంతకన్నా నేను మాట్లాడలేకపోతున్నానండి. అందరికీ నమస్కారం. మీరు రాసిచ్చిన పాట కూడా మీ ఎదురుకుండానే నేను పాడైనది నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా మెట్టినింటి పేరు పోలేపెద్ది వారండి. మా పుట్టినింటి పేరు హరిదేవర. పోలేపెద్ది వీరరాఘస్వామి గారు మా మామగారు, పోలేపెద్ది రాజలక్ష్మి గారు మా అత్తగారు, హరిదేవర కామేశ్వరరావు గారు మా నాన్నగారు, హరిదేవర అన్నపూర్ణమ్మ మా మాత, లల్లా మాణిక్యమ్మ గారి మనవరాల్ని. ఆవిడ మొదటి నుంచి కూడా కృష్ణాష్టమి అవన్నీ కూడా ఆవిడ బాగా ఎక్కువగా జరుపుతూ ఉండేవాళ్ళు. శంకరాచార్యుల వారిని వాళ్ళదంటే ఆవిడకి చాలా భక్తిగా ఉండేది. అందరినీ స్వాముల వాళ్ళని ఎప్పుడు ఇక్కడికి ఆహ్వానించి చేసి భజనలు అవి కూడా బాగా జరుపుతూ ఉండేవాడు. అది
శంకర మఠం కూడా మా అమ్మమ్మ గారే కట్టించారండి ఇక్కడ. మా 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 మావయ్య వాళ్ళు శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. చాలా సంతోషం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకెవరన్నా మాట్లాడేందుకు అవకాశం? సభాయ నమః. పెద్దలందరికీ నమస్కారం. గురువు గారికి పాదపద్మములకు నమస్కారం. నేను సరే అయ్యా, నేను ఈ ఊళ్ళో జన్మించిన వాడినే. చెరువు వారింట్లో పుట్టాను. పిల్లుట్ల వారికి మా పిన్నతల్లి గారికి నేను పెంపుడు. అయితే నేను కూడా అట్లాగే ఉద్యోగం చేసి వాలంటరీ తీసుకుని ఇంతకాలం మా పిన్నతల్లి గారు మా దత్త తల్లి గారు మాతృసేవా భాగ్యం కలిగింది. ఆ సేవా భాగ్యం చేత రీసెంట్గా ఆవిడ వెళ్ళిపోవటం చేత నాకు ఇవాళ ప్రశాంత్ అవును ఆవిడ కూడా తెనాల్లో తర్వాత ప్రతిసారి మీరు భాగవత సప్తాహానికి ఆవిడతో వెళుతూ ఉండేది ఆవిడ. ఆ మాతృసేవా భాగ్యం చేత ఈసారి ఇలా రామాయణ నవాహం పూర్తిగా వినాలి అనే కోరికతో వచ్చాను. నా కోరిక ఇట్లా తీరింది అని చెప్పడానికి అవకాశం లేని విధంగా పరమ సంతృప్తిగా ఎన్నోసార్లు చదివిన రామాయణమే వాల్మీకి రామాయణం. కథ అంతా తెలిసిందే, కానీ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే విధంగా ఆధ్యాత్మ రామాయణాన్ని ఆధ్యాత్మ రామాయణం బేసుగా తులసీదాసు గారు మళ్ళీ వాల్మీకి తులసీదాసుగా జన్మించి ఆధ్యాత్మ రామాయణం 60% ఆధ్యాత్మ రామాయణంతో తులసీ రామాయణాన్ని అవధి భాషలో రచించారని గురువుగారు ముందరే చెప్పారు. ఆ రకంగా తులసీ రామాయణాన్ని సంపూర్తిగా సవివరంగా తెలియజేసి భక్తి ప్రాధాన్యతను తెలియజేసి సదా రామనామస్మరణయే మన అందరికీ క్షేమోదాయకము, ముక్తిదాయకము. కాబట్టి భక్తి ద్వారానే ముక్తిని సాధించగలమని మనకందరికీ సవివరంగా తెలియజేశారు గురువుగారు. వారి చరణాల విందాలకి మళ్ళీ పునః నమస్కారం చేస్తూ నాకు ఈ భాగ్యం కలిగించినందుకు మా పెద్దలకు, ఈ అవకాశాన్ని కలిగించిన మా పూర్వీకులకు, మా గ్రామస్తులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నేనేదో నాకు తోచిన సేవ చేసుకున్నాను, భాగవత సేవ. దాని ఏదో కల్లూరు సున్నాని గారు వారు పెద్దలు మహానుభావులు కాబట్టి వారేదో నేనేదో చేశానని చెప్పారు సభాముఖంగా. నేను అందుకు అర్హుణ్ణి కాదని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరేమన్నా చూడండి. వారి ప్రవచనాలు చాలా విన్నాం మేము. అందుకని సభకి నమస్కారం. వస్తుందా ఇది? సభకి నమస్కారం. శ్రీయుతులు బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ గారి ప్రవచనాలు చాలా వినటం తటస్థించింది. గుంటూరులో, కొల్లూరులో చాలా విన్నాం. భాగవతం చాలా ఎక్కువగా విన్నాం. రామాయణం ఇదే నేను ఎంతో మొదటి నుంచి వద్దామని అనుకున్న రామచంద్రమూర్తి అనుగ్రహం నేను పొందలేకపోయాను. ఎందుకనో కొన్ని రకాల అస్వస్థత కారణంగా రాలేకపోయాను. కానీ వారి భజన ముఖ్యంగా నాకు ఎంతో నచ్చుతుంది. చాలా రకరకాల వీటిల్లోంచి, పురాణాల్లోంచి అన్ని అనుసంధానం చేస్తూ లలితా సహస్రనామం, భగవద్గీత, ఆధ్యాత్మ రామాయణం, తులసి రామాయణం, వాల్మీకి రామాయణం వీటిలన్నీ గురించి చెప్తూ ఉంటారు. నేను లైవ్ చూశాను మొదటి రోజు నుంచి కూడా. చాలా నాకెంతో నచ్చింది. కాకపోతే నేను చివరిదాకా వినలేకపోయాను. అదే కొంచెం బాధపడుతున్నాను. కానీ వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో సప్తాహాలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్తారు వారు. చాలా పాత కాపులం ఈ ఊరు వాళ్ళం మేము. అదనమాట. నమస్కారం. చాలా చక్కగా ఉందండి కార్యక్రమం. తర్వాత ఈ రాముల వారి పట్టాభిషేకం భాగవతులు రాధాకృష్ణమూర్తి గారు కూర్చున్న నాళ్ళు వారు చేశారు. వారు కూర్చోలేకపోయిన తర్వాత మేము
చేసుకుంటామండి అని వారిని రిక్వెస్ట్ చేస్తే మాకు ఇచ్చారు. మేము కూడా దాదాపు 22-23 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాం. నేను మా వారు చేసేవారు, తర్వాత మా పిల్లలు చేస్తున్నారు. అది కూడా కల్లూరు సూర్యనారాయణమూర్తి గారు మాకు ఇచ్చిన అవకాశం కూడాను. రాధాకృష్ణమూర్తి గారికి వారి భార్య గారికి చాలా కృతజ్ఞతలతో ఉంటూ ఉంటాం మేము. తర్వాత 50 సంవత్సరాలు కూడా మాకు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఉండా కూడా ఈ ఊర్లో మాకు రామాయణ 50 సంవత్సరాలు జరిగినప్పుడు మాకే ఇచ్చారు పట్టాభిషేకం. మీరు చేస్తూ వస్తున్నారు కనుక మీరే చేయండి అని. ఆ అదృష్టం కూడా మాకు ఆ రామచంద్రమూర్తి ప్రభు కల్పించాడని ఎంతో సంతోషంగా ఉంది. ఇలా కల్లూరు సూర్యనారాయణమూర్తి గారి ద్వారా ఇంకా అనేక జరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అమ్మవారి దయ వల్ల ఆయన అలా చేయగలుగుతారని కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే. ఓకే, చాలా బాగుంది. జై శ్రీరామ్. మరి మాట్లాడతారా? 9 రోజులు వచ్చారు వీరు కూడా. సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదు. 2 నిమిషాలు. హలో, నా పేరు చావలి రాజ్యలక్ష్మి అండి. ఇక్కడున్న పెద్దలందరికీ దగ్గర పెట్టుకోండి. నా పేరు చావలి రాజ్యలక్ష్మి అండి. ఇక్కడున్న పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా 9 రోజులు ప్రవచనానికి వచ్చాను. కాకపోతే నిన్న ఒక్క పూట మా మనవడు అన్నప్రాసన అయితే వెళ్ళాల్సి వచ్చింది. చక్కగా ఉంది ఆయన గారి ప్రవచనం. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి ప్రవచనం 10 సంవత్సరాల పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ విషయం ఆయన గారికి కూడా చెప్పి ఉన్నాను. అందరికీ చక్కగా వివరంగా అక్షర వివరణతో సహా చెప్పి ఉన్నారు. చాలా సంతోషం. ఈ కల్లూరు వారి కొల్లూరులో కొలువిదీరి ఉన్నంత వరకు మాలాంటి అభాగ్యులకి ఈ అవకాశం ఎప్పటికీ ఉంటుందని ఆ రామచంద్రుడి అనుగ్రహంతో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరిగినంత వరకు ఏ కార్యక్రమానికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. సంతోషం అండి. నమస్కారం అండి. అయ్యా నాన్న కానివ్వండి. ఇంకా అయ్యా ఒక్కసారి మనం అంతా కలిసి ఆ రాముడి ఊరేగింపుతో కార్యక్రమం పూర్తి చేద్దాం. అన్న పల్లకి లోపలికి తీసుకురండి. గ్రూప్ ఫోటో ఒకటి కూర్చున్నాక ఒక్కసారి గ్రూప్ ఫోటో కార్యక్రమం అంతా రావాలి.